హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అరుణ మెమోరీస్. ఈరోజు పోహా ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారండి. సో, దీనికోసం ముందుగా మనమైతే ఒక పెద్ద సైజు ఆనియన్‌ని కట్ చేసి పెట్టుకుందాము. అండ్ నేనిక్కడ 5 చిల్లీస్ తీసుకున్నాను. అలానే టమోటాలు 5 తీసుకున్నాను. అండ్ కరివేపాకు వీటిని కట్ చేసుకొని పెట్టుకుందాము. ఈలోపు పోపు కూడా వేసుకుందాము. కడాయిలో పోపులన్నీ వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేసుకుందాము. చూడండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. చిల్లీ అనేది స్పైసీ తగ్గట్టుగా వేసుకోవాలి. ఇవిలా ఫ్రై అవుతూ ఉండగా ఈలోపు మనం అవలక్కినైతే తీసుకుందాము. చూడండి నేను ఈ గ్లాస్‌తో 4 గ్లాసెస్ అవలక్కి తీసుకున్నానండి. ఇది మరీ థిక్‌గా ఉండదు. కొంచెం థిన్‌గా ఉంటదండి అవలక్కి. తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోండి. చాలా థిన్‌గా ఉంటుంది. జస్ట్ దీన్ని ఫుల్‌గా వాటర్ 1 టైమ్ వేసేసుకొని బాగా క్లీన్ చేసి దీన్ని ఒక సైడ్ పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫుల్ వాటర్ వేసేసి ఒక్కసారి క్లీన్ చేసి పెట్టేసుకుంటే దానిలో ఉన్న డస్ట్ అంతా మనకి రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా డ్రై చేసేసుకొని ఇంకా ఒక సైడ్‌కి పెట్టుకుందాము. ఈలోపు ఆనియన్ అయితే మనకి కాస్త ఫ్రై అయిపోయింది కదండీ! ఇక కట్ చేసిన టమోటాస్‌ని దీనిలో యాడ్ చేసుకుందాము. టమోటా యాడ్ అయిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక టీ స్పూన్ పసుపునైతే దీనిలో యాడ్ చేసుకుందామండి. అవలక్కికి అంత సరిపోయేంతలాగా ఒక స్పూన్ అయితే సరిపోతుంది. అలానే ఈ పేస్ట్‌కి సరిపడా మనము సాల్ట్‌నైతే ఫస్ట్ వేసుకుందాము. అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టమాటా అంతా బాగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆల్మోస్ట్ 5 మినిట్స్ పడుతుంది మనకి. చూడండి ఈ విధంగా అయితే టమాటా అంతా మనకి కుక్ అయిపోవాలి. ఈ విధంగా టమాటా బాగా కుక్ అయిపోతే ఇక మనకి ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇక మనం క్లీన్ చేసి పెట్టుకున్న అవలక్కి అయితే ఉంది కదా! దాన్ని ఇంకా కడాయిలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా అవలక్కి అంతా ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని అవలక్కికి సరిపోయేంతలాగా సాల్ట్ మనం యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం టమోటాకి వేసేసాము. ఇప్పుడు అవలక్కికి సరిపోయేలాగా సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ టమోటా పేస్ట్ అలానే అవలక్కి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. టోటల్ టమోటా అంతా అవలక్కికి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. మనకేమి బ్రేక్ అవ్వదండి. జస్ట్ 1 టైమే క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదా! బ్రేక్ అవ్వదు. ఇప్పుడిక దీనిలో 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ టమోటా వేసుకున్నాం కాబట్టి పులుపు తక్కువ ఇష్టపడే వాళ్ళు 1 స్పూన్ ఆర్ 1 ½ స్పూన్ లెమన్ జ్యూస్ అయితే సరిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. లెమన్ జ్యూసు అవలక్కి బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటే మనకైతే ఇక అవలక్కి అనేది రెడీ అయిపోతుందండి. ఇక దీనిపైన కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకుంటే వేడి వేడిగా తినటానికి అవలక్కి రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.